12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడు కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి బలమైన విశ్వాసం లేకపోతే, అటువంటి గట్టి నమ్మకం లేకపోతే మనకు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ్డాం. ఎందుకంటే అది అంతే, ఇంకా రెండోది లేదే, రెండో వ్యాఖ్యానం లేదు పిల్లరా. అటువంటి బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఆమెకు ఏమైందంటే యేసుప్రభు అంగిని ముట్టుకోగానే స్వస్థ వచ్చింది. తన జరిగిందంతా కూడా యేసుప్రభు ముందుకు వచ్చి చెప్పింది. బాగానే ఉంది. కానీ అంతటితో అయిపోలా. తర్వాత ఏముంది? దేవుని యొక్క వాక్కు కావాలి మనకి. నీ బాధల నివారణ అయ్యి నీకు స్వస్థ కలుగునుగాక అన్నారు. నీ బాధ నివారణ అయ్యి స్వస్థ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు నీ బాధ నివారణ అయ్యి స్వస్థ కలుగునుగాక అని అన్నారో ఆమెకు కన్ఫర్మ్గా అది స్థిరపడింది.